ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో సంచలన సర్వే ఫలితాలు విడుదల. ఏ పార్టీ అధికారం, పార్టీలకు ఎన్ని సీట్లు అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం వేడిగా ఉద్రిక్తమవుతుంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముంచుకు వస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఈసారి ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. దీంతో రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయ ఢంకా మోగిస్తోంది అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా పోల్ స్ట్రాటజీ చూస్తున్నాం. నిర్వహించిన ఈ ప్రీ పోల్ సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోరు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తరంగా ఉండబోతున్నదని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నట్లు అంచనా వేసింది. బీజేపీ ఎడ్జ్తో ముందంజలో ఉండగా మరో 3 స్థానాల్లో ఎడ్జ్తో ముందంజలో ఉన్నట్లుగా అంచనా వేసింది. మరో 2 స్థానాల్లో పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తోంది. నియోజకవర్గాల వారిగా పరిశీలిస్తే ఆదిలాబాద్లో బీజేపీ ఎడ్జ్ గెలుస్తుందని, భువనగిరిలో కాంగ్రెస్ ఎడ్జ్ గెలుస్తుందని, ఖమ్మంలో కాంగ్రెస్, మహబూబాబాద్లో కాంగ్రెస్, మహబూబ్నగర్లో టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. మరి ఇంకా నెక్స్ట్ మల్కాజ్గిరిలో బీజేపీ, మెదక్లో టఫ్ ఫైటే, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ ఎడ్జ్లో, నల్గొండలో కాంగ్రెస్, ఇంకా నిజామాబాద్లో బీజేపీ, పెద్దపల్లిలో కాంగ్రెస్, సికింద్రాబాద్లో బీజేపీ ఎడ్జ్లో, వరంగల్ కాంగ్రెస్ ఎడ్జ్. ఈ విధంగా సర్వే ఫలితాలు అయితే వచ్చాయండి. మరి ఇక ఫలితాలు వచ్చాక తెలియాల్సిందే ఏ పార్టీ ఎక్కడ అనేది. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.